ప్రభునందు ప్రియమైనటి వారులారా, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలనే ఆలోచన కలిగి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈరోజు మొత్తం ఇంట్రడక్షనే ఉంటుంది. అపోస్తుల కార్యం గ్రంథం యొక్క ఇంట్రడక్షన్‌లో అపోస్తులంటే ఎవరు? ఎవరని పిలువబడుతున్నారు? ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఇవన్నీ మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటి వారులారా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమునందు రచించి తిని, ఆయన శ్రమపడి తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 8వ వచనం మూల వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరిలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధం దయగల తండ్రి, మహోన్నతుడా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని తండ్రి, ఇదిగోనైనా బైబిల్ స్టడీలో మేము ప్రారంభిస్తున్నాం. దయగల తండ్రి, నీ వాక్యాన్ని వర్ణించుటకు తండ్రి, మరి నీ వాక్యాన్ని విశ్లేషించుటకు దయలైనా తగిన జ్ఞానాన్ని ఇవ్వమని కోరుతున్నాం. దయగల తండ్రి, వింటున్న వారు ప్రతి ఒక్కరు తండ్రి వాక్యాన్ని విని గ్రహించే ఆ యొక్క జ్ఞానాన్ని తండ్రి దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. దయలనైనా వాక్యము నీదినైనా దయల తండ్రి, నువ్వు ప్రతి విషయంలో హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. ఇదిగోనైనా వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించండి. నీ వాక్యం ద్వారా మేము ఏమి నేర్చుకోబోతున్నాం? అపోస్తుల కార్యముల ద్వారా మీరు మాకు ఏమి నేర్పబోతున్నారు? ప్రతి ఒక్కరము నేర్చుకొని వాక్యములో ఎదిగి ఆత్మీయంగా బలపరుటకు మాకు సహాయము దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, అపోస్తుల కార్యముల గ్రంథము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అయిన తర్వాత ఈ అపోస్తుల కార్యం ఉన్నది. అపోస్తుల కార్యము అయిపోయిన వెంటనే రోమా పత్రిక, కొరింథీ పత్రిక, ఈ విధంగా పత్రికలు ప్రారంభమవుతాయి. అనగా పత్రికలకు సువార్తలకు మధ్యలో ఉన్న పుస్తకమే అపోస్తుల కార్యముల గ్రంథము. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చాలా మంది పండితులు ఏమంటారంటే, ఈ యొక్క పత్రికలకు సువార్తలకు మధ్య బ్రిడ్జి లాంటిది, ఒక అనగా కనెక్టివిటీ. లేకపోతే గన ఒక హ్యూమన్ బాడీలో ఒక స్పైన్ లాంటిది, స్పైన్ కార్డ్ లాంటిది. మన దేహంలో వెన్నపూస ఏ విధంగా అంత ప్రాముఖ్యమైనదో అటువంటిది ఈ అపోస్తుల కార్యాలు. నువ్వు గాని నేను గాని ఈ పత్రికల గురించి నేర్చుకోవాలంటే ఆ పత్రికల యొక్క పునాది అపోస్తుల కార్యాలు. ఏ పత్రిక తీసుకున్నా దాని యొక్క పునాది అపోస్తుల కార్యాలే. ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్పు పత్రిక గురించి మనం నేర్చుకోవాలి. ఫిలిప్పు పత్రిక, అపోస్తుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు పత్రిక రాశాడు. కానీ ఫిలిప్పీలకు పత్రిక చదవక ముందు మనం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చదవాలి. ఎందుకనగా సంఘం యొక్క ఆవిర్భావం, సంఘము ఆవిర్భవించింది ఎక్కడ, ఏ విధంగా అని ఇక్కడ రాయబడింది.
అనగా ఫిలిప్పీలో సంఘము ఏర్పడింది. దాని గురించి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో లిఖింపబడింది. మొట్టమొదట అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చదివిన తర్వాత ఫిలిప్పీ పత్రిక చదివితే బాగుంటుంది. అదే విధంగా మనం నెక్స్ట్ వేసే తెస్సలోనిక పత్రికలు 2 రాశాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. నువ్వు గాని నేను గాని తెస్సలోనిక పత్రిక చదవాలంటే మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చదవాలి. 17వ అధ్యాయంలో ఆ సంఘ ఆవిర్భావం గురించి రాయబడింది. తర్వాత మనము కొరింథీ పత్రికలు కూడా 2 పత్రికలు ఉన్నాయి. మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఈ కొరింథీ పత్రిక కూడా నువ్వు నేను చదవాలి అంటే మొట్టమొదటి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం చదవాలి. 18వ అధ్యాయంలో కొరింథీ పత్రిక అనగా చదవక ముందు కొరింథీలో సంఘము యొక్క ఆవిర్భావము అక్కడ మనం చదవగలం. తర్వాత ఎఫ్ఎస్సి పత్రిక గురించి కూడా ఆ ఎఫ్ఎస్సి పత్రిక మనం చదవక ముందు అపోస్తల కార్యములు 19వ అధ్యాయం గన మనం చదివితే ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక యొక్క సంఘ ఆవిర్భావం మనం తెలుసుకోగలం. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ పత్రికలకు మరి గాస్పల్స్ కు అనగా సువార్తలకు మధ్యలో ఉన్నటువంటి అపోస్తల కార్యము ఒక బ్రిడ్జి లాంటిది, లేకపోతే కన్నా ఒక పునాది లాంటిది, లేకపోతే ఒక మనిషి యొక్క దేహానికి ఏ విధంగా వెన్నపూస లాంటిది అని మనము చెప్పవచ్చును. సరే, ఈ యొక్క అపోస్తల కార్యములు అని మొట్టమొదటి హెడ్లైన్ ఉంది. అపోస్తులు అంటే ఎవరు ముందు తెలుసుకోక మనము దీనిని ఇది యొక్క అపోస్తుల కార్యాలు మనం ధ్యానించకూడదు. మొట్టమొదట అపోస్తులు ఎవరిని అపోస్తులని పిలువబడ్డారు? ఈ కాలములో కూడా ఎవరైనా అపోస్తులు ఉన్నారా? ఎవరైనా మాస్టర్లు అపోస్తుడు అని బిరుదు పెట్టుకుంటున్నారా? అది వాక్యానుసారమా? ఇవన్నీ ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. అపోస్తులు ఇంగ్లీష్ లో అపోజల్స్ అని అంటారు. ఈ అపోజల్స్ అనేటువంటి మాట గ్రీకు పదమైనటువంటి అపోస్టలస్ అనేటువంటి పదము నుంచి డిరైవ్ చేయబడింది. గ్రీకు పదము నుంచి అపోస్టలస్ అనే APOSTOLOS ఆ యొక్క పదము నుంచి డిరైవ్ చేయబడింది. అపోజల్స్ అనగా కరెక్ట్ మీనింగ్ ఏమనగా యేసు ప్రభు ద్వారా సువార్త నిమిత్తము పంపబడినటువంటి వారు. ఇది మొట్టమొదట నేర్చుకోవాలి. అపోస్తులు ఎవరనగా యేసు ప్రభు ద్వారా సువార్త నిమిత్తం పంపబడినటువంటి వారు. అది అపోస్తులు. నేను ఎవరిని అపోస్తులని పిలువబడ్డారు వాక్యానుసారంగా? ఎవరిని అయితే మనం అపోస్తులు అని వీరిని మాత్రమే అనాలి అనేది ముందు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. అపోస్తులు అని పేరు పెట్టెను. ఎవరికి? 12 మందిని. ఇది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఆయన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరచుకొని ఆ 12 మందికి ఏమని పేరు పెట్టాడనగా అపోస్తులు అని పేరు పెట్టాడు. ఒకటి గమనించాలి మనం, యేసు ప్రభువుకు 70 మంది శిష్యులు ఉన్నారు. ఒకసారి గమనిద్దామా? ఇదే మనము ఎక్కడ యేసు ప్రభువుకు 70 మంది శిష్యులు ఉన్నారని రాయబడింది. మనము
ఒకసారి గమనిద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. అటు తరువాత ప్రభు 70 మంది, కొన్ని మేనుస్క్రిప్ట్స్ లో 72 అని కూడా ఉన్నాయి. యేసు ప్రభు వెంబడించిన వారు దాదాపు 70 మంది, 70 మంది శిష్యులు. ఈ చాలా మంది పండితులు ఏమంటారంటే, ఈ లూకా ఎవరైతే లూకా సువార్త రాశారో, ఎవరైతే అపోస్తల కార్యాలు రాశాడో, ఆయన ఈ 70 మంది శిష్యులు ఒకడు అని పండితుల భావం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ అపోస్తులు, దేవుడు యేసు ప్రభు ఈ శిష్యుల నుంచి 12 మందిని ఏర్పరచుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. అది ఒక మాట పక్కన పెడదాం. తర్వాత అపోస్తులు ఎవరనగా, ఎవరికి ఆ అపోస్తులకు ఇచ్చిన ఆధిక్యత యేసు ప్రభు ఏంటి అని మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వచనాలు డైరెక్ట్ గా చదివేస్తాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. వీరండి అపోస్తులు. అపోస్తులు ఎవరు అనగా, ప్రపంచ పునర్జన్మ యందు దేవుడు యేసు ప్రభు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ 12 మంది అపోస్తులట 12 సింహాసనముల మీద కూర్చొని ఇజ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే వారే అపోస్తులు. నంబర్ సెకండ్ పాయింట్. నంబర్ ఫస్ట్ పాయింట్ ఏమనగా, అపోస్తులు ఎవరనగా, యేసు ప్రభు శిష్యుల నుంచి 12 మందిని ఏర్పరచుకొని ఆయన వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. రెండవదిగా, ఆ అపోస్తులు ఎవరైతే పిలువబడ్డారో వారు 12 ఇజ్రాయేలీల 12 గోత్రములకు వీరు 12 సింహాసనముల మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి వారే అపోస్తులు. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్ మనము చూద్దాం. ఏంది ఈ మూడవ పాయింట్ అనేది చూద్దాం. వారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానముడు అనగా, యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత యేసు ప్రభువును చూచిన వారై ఉండాలి. బాగా గమనిస్తున్నారా? మూడవదిగా, అపోస్తులు ఎవరని పిలువబడతారనగా, యేసు ప్రభువును అనగా ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయనను చూచిన వారు మాత్రమే, అనగా ఆయనను వెంబడిస్తూ తర్వాత ఆయన శ్రమపడి ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున పునరుద్ధాన శక్తి వల్ల పునరుద్ధానుడై ఆయన 40 రోజులు సజీవునిగా వారికి కనపరుచుకున్నారు. అనగా శిష్యులు ఎవరు, అపోస్తులు ఎవరనగా, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములు అనగా పునరుద్ధానమైన తర్వాత యేసు ప్రభును చూచిన వారు మాత్రమే అపోస్తులు. బాగా గమనించాలండి. ఎందుకనగా బేసిక్ పాయింట్స్ మనం పట్టాలి. యేసు ప్రభును ఆ యొక్క పునరుద్ధానమైన తర్వాత చూచినటువంటి వారే అపోస్తులు. ఇప్పుడు మనకు ఒక చిన్న పాయింట్ రేజ్ అవుతుంది అందరికీ. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు అన్నటువంటి వాడు ఉరి పెట్టుకున్నాడు. బోలపడి వాని పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు.
అది అందరికి తెలిసిందే. ఇదే అపోస్తల కార్యంలో. వాడు చనిపోయిన తర్వాత వీరేం చేసుకున్నారు? ఈ యొక్క అపోస్తులని పిలువబడినటువంటి ఈ యొక్క వీరు చీట్లు వేశారు. ఎందుకు చీట్లు వేశారు? ఆ 12వ వాడు మాకు కావాలి అని చీట్లు వేశారు. ఇది మనం గమనిద్దాం. ఏమిటి? అతడు చీట్లు వేసి ఆ యొక్క చీటి ద్వారా మరి ఎవరైతే ఎన్నిక అవ్వబడ్డాడో వాడు అపోస్తులుని పిలువబడ్డాడు. కానీ అతడు నిజముగా అపోస్తులుడా అని ఇప్పుడు మనం అందరం నేర్చుకోవాల్సింది. సరే, అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పారు. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యేసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లు ప్రార్థన చేసేది. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలు అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఏర్పరచుకొని వాని కనపరచమన్నది. అంతటా వారు వీనిని గురించి చీట్లు వేయగా మత్తీయ పెరట చీట్లు వచ్చారు. యేసేపు, మత్తీయ వీరిద్దరిని నిలబెట్టారు, ప్రార్థన చేశారు, చీట్లు వేశారు. మత్తీయ వచ్చాడు. ఆ మత్తీయను అపోస్తలుడిగా డిక్లేర్ చేసేసుకున్నాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ మనమందరం చాలా జాగ్రత్తగా గమనించాం. వీరు 11 మంది అపోస్తులలో మత్తీయను అపోస్తుడుగా డిక్లేర్ చేసేసుకున్నారు. కానీ ఈ అపోస్తుల కార్యంలో తర్వాత ఎక్కడే గాని, బాగా గమనించాలి, ఎక్కడే గాని మత్తీయ పేరు రాలేదు. ఎక్కడే గాని మత్తీయ అపోస్తుడని పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడే గాని రాసి గ్రంథస్థము చేయబడలేదు. మత్తీయ అపోస్తుడు కాదు. వీరు వెన్నుకున్నారు, కానీ అది అపోస్తులుడు కాదు అని మనం క్లియర్ గా ఈ అపోస్తుల కార్యంలో తెలుసుకొని కోరుచున్నాం. మీరు నన్ను అడగవచ్చు, మరి ఎవరు 12వ వాడు? 11 మంది అపోస్తులు ఉన్నారు కదా, మరి 12వ వాడైనట్టు ఇస్కరియోతు చనిపోయాడు. వాడు ఉరి వేసుకొని చనిపోయాడు. మరి 12వ అపోస్తుడు ఎవరనగా అపోస్తుడైన పౌలు భక్తుడే. ఇప్పుడు దీనికి రెఫరెన్స్ చూద్దాం. 12వ వాడు మత్తీయ కాదు, అపోస్తుడైన పౌలు భక్తుడే. తను పత్రికలు రాసేటప్పుడు నేనే అపోస్తుడను, ఈ దేవుని చేత ఏర్పరచబడిన వాడను అని తన యొక్క పత్రికలో అతనే రాశాడు. ఇది మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అరే మత్తీయ అని రాయబడింది కదా, మత్తీయ ఆ యొక్క అపోస్తులు 11 మంది చీట్లు వేసి దానికి ముందుగా ప్రార్థన చేశారు. మరి మత్తీయను వారు అపోస్తులుగా డిక్లేర్ చేశారు కదా అని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకము అపోస్తుల కార్యాల పుస్తకము 28 అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడే గాని మత్తీయ పేరు వినబడదు. అనగా అది దేవుని ఉద్దేశము కాదు. ఇది మనం నేర్చుకోవాలి. కానీ అపోస్తుడైన పౌలు భక్తుడు, ఈయన దేవుని చేత అపోస్తుడని పిలువబడ్డాడు. కొన్ని రెఫరెన్సెస్ అన్ని చాలా ఉన్నవి. కొన్ని రెఫరెన్సెస్ మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. గలతీయులు, అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనిషిని వలనైనను, ఇది బాగా గమనించాలండి, మనుషుల మూలముగానైనను ఏ మనిషిని వలనైనను కాక యేసు క్రీస్తు వలన
ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుడుగా అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను ఈ వచనం నేను చదువుతున్నా అండి, గంతులు వేసి. యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారాను నియమింపబడిన అపోస్తుడను నేను అని పౌలు భక్తుడు ఘంటాపదముగా చెప్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. అపోస్తుడైన పౌలు భక్తుడు ఆయనంతటికి ఆయనే, నేను అపోస్తుడని పిలువబడలేదు. ఆయనను దేవుడు అపాయింట్ చేశాడు, యేసు ప్రభు అపాయింట్ చేశాడు, తండ్రి అయిన దేవుడు అపాయింట్ చేశాడు అని ఘంటాపదముగా చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. మత్తయి కాదు, మత్తయి అపోస్తుడు కాదు, పౌలు భక్తుడు 12వ వాడు. రేపు ఫ్యూచర్ లో కూడా ఆ 12 సింహాసనం మీద కూర్చునేది ఆ 11 మంది ఆ యొక్క శిష్యులతో అనగా అపోస్తులతో పాటి పౌలు భక్తుడు కూడా కూర్చొని 12 గోత్రములైన ఇజ్రాయేలీలకు తీర్పు తీర్చబోతున్నాడు పౌలు భక్తుడు. ఇంకా కొన్ని రెఫరెన్స్ చాలా ఉన్నవి, కొన్ని రెఫరెన్స్. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తుడను కానా. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా. ఇక్కడ ఒక వచనం నేను ఎందుకు చదివించానంటే, నేను ముందే చెప్పాను, అపోస్తులను ఎవరని పిలుస్తారనగా యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ యేసు ప్రభును చూచిన వాడై ఉండాలి. ఇప్పుడు అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నానగా, నేను యేసు ప్రభును చూడలేదా. ఆయన చూచాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గుర్చిన ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణముకు హింసించితి. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలని అక్కడికి వెళ్ళి తిని. దమస్కు వెళుతున్నాడు, పెద్దల ద్వారా పత్రికలు తీసుకున్నాడు. అక్కడ కూడా వెళ్ళి క్రైస్తవులు అనబడిన వారిని హింసించుటకు, వారిని బంధించి యెరూషలేముకు తీసుకొచ్చుటకు ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆయనతో పాటు కొద్దిమంది వెళ్ళారు. ఆయన వెళ్తుండగా దమస్కుకు దగ్గరగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నమున ప్రకాశమైన ప్రకాశము ఆయన చుట్టూ వెలుగు కలిగే వెంటనే పడిపోయాడు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడు. 7వ వచనం చదువుతున్నా. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. ఆ యొక్క వెలుగును చూశాడు పౌలు భక్తుడు. ఆయన యొక్క వెలుగును చూశాడు. వెంటనే ఒక శబ్దం వచ్చింది, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావా అంటే, ప్రభువా నీవెవరు అన్నప్పుడు, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసు. దేవుని చూసి, యేసు ప్రభుని చూసి, యేసు ప్రభు స్వరం విన్నా. అవునండి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఆ యొక్క మొదటి వచనములో స్పష్టంగా చెబుతున్నాడు. ఏమనగా, ఇదిగో
నేను కూడా యేసు ప్రభును చూచా. అపోస్తులు ఎవరనగా, అపోస్తులు యేసు ప్రభుతో ఉండి ఆయన యొక్క పునరుద్ధానమును కూడా, యేసు ప్రభు లేచిన తర్వాత ఆయనను చూచిన వారై ఉండాలి. యేసు ప్రభు ద్వారా పిలువబడినటువంటి వారు, కాల్డ్ బై ద గాడ్. అండ్ అంతేకాకుండా మరి వారు యేసు ప్రభు చూడడమే కాకుండా 12 మంది శిష్యులలో ఒకడు తప్పిపోయినప్పుడు యేసు ప్రభును యేసు ప్రభు అంతేకాకుండా తండ్రి అయిన దేవుడు ఇద్దరు అపోస్తులైన పౌలు భక్తుని అపోస్తులుడుగా నియమించుకున్నారు. వీరు అపోస్తులు పిలువబడిన వారు. అంతేకాకుండా మనము గన ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో గానేమి మరి ఆ యొక్క అపోజల్ అనేటువంటి మీనింగ్ అని చూస్తే అనగా డిసైపుల్స్ అనగా అపోజల్స్, అదర్వైజ్ కాల్డ్ బై గాడ్, దే వర్ సెంట్ ఆన్ ఎ మిషన్ టు ప్రాపగేట్ ద గాస్పల్, వర్ కాల్డ్ అపోజల్స్. అనగా యేసు ప్రభు ద్వారా వారి సువార్త వ్యాపకము కోసం పంపబడినటువంటి వారే అపోస్తులు. ఇక్కడ కొద్దిమందికి బాధ అనిపించవచ్చు. కొంతమంది దైవజనులు ఏమిటి ఈ విధంగా చెబుతున్నాడు అనుకోవచ్చు. కానీ వాక్యానుసారంగా చెప్తున్నా, ప్రస్తుతము అపోస్తులు ఉన్నారా? ప్రశ్న మీకు. ప్రస్తుతము అపోస్తులు అనబడిన వారు ఉన్నారా అంటే దానికి జవాబు, వాక్యానుసారమైన జవాబు ఏమనగా లేరు. బాగా నేర్చుకోవాలండి. We are brother and sister. We should know what is what. We should know the truth of the Bible. At present, no apostles. కానీ విచారకరమైనటువంటి బాధ అనగా ఆ విషయం ఏమనగా, కొద్దిమంది పాస్టర్ వారి పేరుకు ముందు అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటున్నారు, అని బిరుదు టైటిల్ పెట్టుకుంటున్నారు. అది చాలా విచారకరమైన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని ఏ విధంగా వారు తప్పుగా అర్థం చేసుకుని వారి యొక్క పేర్లకు ముందు అపోస్తుడైనటువంటి అనే పేరు పెట్టుకుంటున్నారు, టైటిల్ పెట్టుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్ యాజ్ పర్ స్క్రిప్చర్. ఇది మనందరికీ తెలిసి ఉండాలి. అపోస్తులు ప్రస్తుత కాలంలో లేరు. ఇది గమనించాలి. సరే, అంతవరకు వెళ్దాం. ఎందుకనగా మరి కొద్దిగా చెప్పవలసి ఉన్నది కాబట్టి అంతవరకు చాలు. సరే, ప్రభునందు ప్రేమేంటి వారులారా, మరి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? లూకా రాశాడు. మనము గన లూకా స్వార్థ 1:1 వచనంలో ఏమి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమి మనం గమనించినప్పుడు ఇదే సేమ్. ఓ థియోఫిలా అనగా లూకా గారు ఎవరు అనగా మనందరికీ తెలుసు, క్రైస్తవులు విశ్వాస అయినటువంటి వారికి అందరికీ, కొలస్సీయులకు అపోస్తుడైన పౌలు భక్తుడు కొలస్సీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఏమనగా, ప్రియుడైన ఎవరైతేనో వైద్యుడు, లూకాను వైద్యుడు, అతడు వైద్యుడు, అంటే హి వాజ్ అ డాక్టర్. అది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయన అన్యులతో పాటు రాసి గ్రంథస్థం చేయబడింది కాబట్టి ఈయన కూడా ఆ యొక్క అన్యుడి గ్రీకు దేశానికి, ఆ యొక్క గ్రీకు పట్టణానికి చెందినటువంటి వాడు. ఆయన అనగా ఆ యొక్క అన్యుడే ఆయన రాసింది కూడా. ఓ థియోఫిలా అంటున్నారు. థియోఫిలా గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడే గాని ఆయన ప్రస్తావన లేదు. లూకా సువార్తలో ఏమి, ఈ అపోస్తుల కార్యంలో ఏమి మొట్టమొదటిగా ఎవరికి అడ్రస్ చేశారో రాయబడింది తప్ప ఆయన చరిత్ర గాని ఎక్కడే గాని రాయబడలేదు. కానీ పండితుల యొక్క భావం ఏమనగా, ఆయన ఒక ఘనత వహించిన ఒక రోమ పౌరుడు అని రాయబడింది. మరి ఒక చోట
నేను ఫస్ట్ స్టడీ బైబిల్‌లో దాని గురించి నేను స్టడీ చేసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. మీకు నేను అది చెప్పాలని ఆశపడుతున్నా. ఏ లేబుల్ థియోఫిలా అంటే ఏ లేబుల్ ఫర్ స్ట్రగలింగ్ క్రిస్టియన్స్ ఇన్ జనరల్. బాగా గమనించాలండి. ఏ లేబుల్ థియోఫిలా అంటే అర్థమేమనగా ఏ లేబుల్ ఫర్ స్ట్రగలింగ్ క్రిస్టియన్స్ ఇన్ జనరల్. అసలు థియోఫిలా అంటే అర్థమేమనగా లవర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించేవాడు. అనగా దేవుని ప్రేమించే వారికి ఒక లేబుల్‌గా, ఒక థియోఫిలా అంటే ఒక లేబుల్‌గా, అనగా జనరల్‌గా దేవుని ప్రేమించే క్రైస్తవులకు రాయబడినట్టుగా మరి ఫస్ట్ స్టడీ బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రేమేంటి వారు, లూకా ఒక డాక్టర్. ఆయన అంతేకాకుండా పౌలు ద్వారా పరిచర్యలో వెళ్ళినటువంటి వ్యక్తి ఈ లూకా. ఈ లూకా ఈ సువార్త రాశాడు. ఈ అపోస్తల కార్యాలు రాశాడు. సరే, నెక్స్ట్ మనం ఏమి ధ్యానం చేయబోతున్నాం అనగా ఈ లూకా సువార్త యొక్క కాలము గురించి మనం నేర్చుకుందాం. ఏ కాలములో రాయబడింది అనగా 63 ఏడి నుంచి 70 ఏడి మధ్యలో రాయబడింది అని కొందరి భావం. ఇది కూడా నేను క్వెస్ట్ స్టడీ బైబిల్లో చదివింది. 63 ఏడి టు 70 ఏడి. ప్రభునందు ప్రేమేంటి వారలారా, మరి ఈ అపోస్తుల కార్యముల యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరములది బాగా గమనిస్తున్నారు కదా. ఈ అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం మొదలుకొని 28వ అధ్యాయం వరకు ఏ సంవత్సరము నుండి ఏ సంవత్సరం వరకు రాయబడింది అనగా 33 ఏడి నుంచి 65 ఏడి వరకు, అనగా దాదాపు 30 సంవత్సరములపై 30 సంవత్సరముల సంఘ చరిత్ర బాగా గమనించాలి. 33 ఏడి టు 65 ఏడి, అనగా 30 సంవత్సరముల యొక్క చరిత్ర, సంఘ చరిత్ర రాయబడి ఉంది అపోస్తుల కార్యంలో. అది నెక్స్ట్ పాయింట్. తర్వాత ఈ అపోస్తుల కార్యాలు గన ఏమని మరి ఒక పేరు పెట్టవచ్చు అపోస్తుల కార్యాల కనగా పరిశుద్ధాత్మ కార్యములు అనొచ్చు. పరిశుద్ధాత్మ కార్యములు, లేకపోతే సంఘ సంఘ విస్తరణ, అంటే సంఘము గురించి, సంఘ స్థాపన విస్తరణ గురించి ఆ యొక్క కార్యాలను రాయొచ్చు. ఇది మనం గమనించాలి. సరే, దీన్ని డివిజన్ చేసేసి నేను క్లోజ్ చేసేస్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మరి పాఠం ద్వారా మనం ఏమేమి క్లాసెస్ లో ఎట్లా పోదామో దేవుని యొక్క నడుపుదల పెట్టి మనం వెళ్దాం. ఈ యొక్క అపోస్తుల కార్యాలు అసలు పర్పస్ ఆఫ్ ద యాక్ట్స్ బుక్ ఏంటి? ఈ అపోస్తుల కార్యములు లూకా గారు వ్రాయడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అది మనం తెలుసుకోవాలి. నంబర్ 1 సంఘ స్థాపన. నంబర్ 1 సంఘ స్థాపన. నంబర్ 2 అపోస్తుల కార్యములు, అనగా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. మూడవదిగా సంఘ విస్తరణ. మరి ఒకసారి చెప్తున్నా. ఎస్టాబ్లిషింగ్ చర్చ్, నంబర్ 1 ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్స్ బుక్. నంబర్ 1 ఎస్టాబ్లిషింగ్ of the church. Number 2 apostles work. Number 3 the church progress. ఈ మూడు యొక్క ఉద్దేశమే ఈ అపోస్తుల కార్యాల గ్రంథము. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం లూకా ఎక్కడి నుంచి రాశారు అనగా రోము నుంచి రాశారు. ఇది కూడా మనం గమనించాలి. రోము నుంచి రాశారు. సరే, దీన్ని డివిజన్ చేసి నేను ముగిస్తానండి. అపోస్తుల కార్యాలలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 28 అధ్యాయాలు ఉన్నాయి. 1007 వచనాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు ఉన్నాయి. 1007 వచనాలు ఉన్నాయి. దీనిని మనం డివైడ్ చేస్తే 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్య బాగా గమనించండి. 1వ అధ్యాయం నుంచి
7వ అధ్యాయం వరకు పేతురు పరిచర్య. తర్వాత 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఫిలిప్పు కొర్నేలి యొక్క పరిచర్య. తర్వాత 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు యొక్క మినిస్ట్రీ, పౌలు యొక్క పరిచర్య. ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ యొక్క డివిజన్నే మరలా మరి డివిజన్ చేస్తూ మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ మనము అపోస్తుల కార్యాల యొక్క ఇంట్రడక్షన్ విన్నాం. అపోస్తులు అంటే ఎవరు? ఇది ప్రాముఖ్యం. మనం ప్రతి ఒక్కరము నేర్చుకోవాల్సిన అపోస్తులు ఎవరనగా దేవుని చేత పిలువబడిన వారు, దేవుని యొక్క పునరుద్ధానమును అనగా యేసు ప్రభును, పునరుద్ధానుడైన యేసు ప్రభును చూచిన వారు. యేసు ప్రభు వారి 12 మందిని అనగా ఆయన యొక్క సువార్త వ్యాపకము కోసం పంపబడినటువంటి వారు. కానీ ఇప్పుడు లేరు. ఇప్పుడు అపోస్తులు లేరు. ఎవరైనా ఒక దైవ సేవకుడు అపోస్తుడని టైటిల్ పెట్టుకుంటే చాలా మంది నాకు బాధ అనిపిస్తుంది. హ్యాండ్ బిల్స్ వస్తాయి. అపోస్తుడైన సురేష్, అపోస్తుడైన సుధాకర్, అపోస్తుడైన జాన్ అని పేరు పెట్టుకుంటారు. దయచేసి అది తప్పు అని తెలుసుకోండి. అపోస్తులు లేరు. ఎవరైతే అపోస్తులని పేరు పెట్టుకుంటున్నారో మీరు ప్రశ్నించుకోనండి. మీరు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చబోతున్నారు. లేదు కదా, మరి ఎందుకు పెట్టుకుంటారు? ఎవరనగా అపోస్తులు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రములకు తీర్పు తీర్చేవారే అపోస్తులు. అందులో పౌలు భక్తుడు కూడా యేసు ప్రభు ద్వారాను తండ్రి అయిన దేవుని ద్వారాను అపోస్తులుగా నియమింపబడిన వాడని మనం గమనించాలి. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.